మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇది రాజకీయ నాయకులు చాలా పవిత్రంగా ఉండాలి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు, ప్రజలందరూ అనుకుంటుంటారు. ఆయన చూసి యథా రాజా తదా ప్రజ లాగా అలా అనుకుంటారు అన్నమాట, రాజు బాగుండాలని. కానీ దేవగౌడ అండి, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్, ఆయన 3000 వీడియోలు దొరికినాయి మేడం. అంటే ఒక కార్యక్రమం చేసి మళ్ళీ రికార్డ్ చేయడం, దాన్ని మళ్ళీ సేవ్ చేసుకోవడం అండి. దీన్ని ఎలా చూద్దాం అంటారు మేడం? ఇది దాన్ని అతి దురదృష్టకరమైన ఘటన అండి ఇది. ఒక రకంగా చూస్తే దేవగౌడకి ఉన్న రాజకీయంగా అతనుకున్న పేరు కానీ, అలాగే ఇప్పుడు దేవగౌడ కొడుకు రేవಣ್ణ పెద్దగా అందరికీ పెద్ద తెలిసిన వ్యక్తి కాదు. చిన్న కుమారుడు కుమారస్వామి అందరికీ తెలిసినవాడు. సరే, ఈ కుటుంబం ఒక లెగసీలో వెళ్తుందని వాళ్ళు అనుకున్నారు పాపం. ఏది, తాత ప్రధాని, తండ్రి ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎం చేశాడండి. ఆయన రేవణ్ కాదు, బాబాయ్. బాబాయ్ అయితే సీఎం అండి. బాబాయ్ సీఎం, తండ్రి ఎమ్మెల్యేనో ఎంపీనో చేసినట్టు రాజకీయాల్లోనే ఉన్నాడు ఆయన. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు రేవಣ್ణ. రేవಣ್ణ తమ్ముడు కుమారస్వామి సీఎంగా చేయడము, మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు రేవಣ್ణ కొడుకు ఎవరైతే ప్రజ్వల్ రేవಣ್ణ ఎవరైతే ఉన్నారో అతను ఎంపీగా పోయినసారి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఎంపీ టికెట్ ఇవ్వటానికంటే ముందు బీజేపీ నాయకుల దగ్గర నుంచి ఒక లెటర్ వెళ్ళింది బీజేపీ అగ్రనాయకత్వానికి. మనం ఇప్పుడు జేడిఎస్లో పత్తులో ఉన్నాము. ఈ ప్రజ్వల్ అనేవాడు ఇలాంటి దుర్మార్గాలు చేసినట్లుగా అతని వీడియోలు కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. దీనివల్ల మనకి చాలా నష్టం అవుతుంది. బహుశా కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఒక ఆయుధం కూడా అవ్వబోతుంది అని చెప్పారు. చెప్తే ఏ మాత్రం ఖాతరు చేయకుండా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే, మనం వాళ్ళతోటి పొత్తులో ఉండేటట్లయితే కనీసం జేడిఎస్కి అతనికి సీట్ ఇవ్వద్దని చెప్దాం మనం అని అడిగాడు ఇతను, ఆ రాష్ట్ర నాయకుడు. ఎందుకంటే లోకల్గా ఉన్న విషయాలు వాళ్ళకే కదా తెలుస్తాయి. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. సీట్లు ఇచ్చుకోవటాలు, నామినేషన్లు వేసుకోవటాలు, ఎలక్షన్స్ కూడా జరిగిపోయినాయి. ఒక విడత ఎన్నికలు జరిగినాయి కర్ణాటకలో. ఇప్పుడు బయటపడిన దురాగతం ఏంటి అంటే, ఇది ఎప్పటి నుంచో న్యూస్ ఉంది కానీ ఇప్పుడు ఇది ఎక్కువ అందరికీ తెలిసిందండి. బ్లో అప్ అంటారు కదా, ఒక విస్ఫోటనం లాగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఉలిక్కి పడేటట్లు ఇది ఒక వ్యవహారమే కూర్చుంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆలోచిస్తే మనకి అతను ఒక కిరాతకుడు, ఒక శాడిస్టు. ఇక అతనికి ఎన్ని పేర్లు మనం పెట్టొచ్చో అన్ని పేర్లు పెట్టదగినవాడు ఆ ప్రజ్వల్ అనేవాడు. ఎందుకంటే 3000 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అంటే అదేమి మామూలు విషయం కాదు. ఈ 3000 మంది ఎవరు? ఇప్పుడు ఈ 3000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు తామేం చేశామో, అతను ఏం చేశాడో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఈ వీడియోలన్నీ బయటకు వస్తే మన బతుకులు ఎక్కడ బజారు పడతాయో అనే ఒక భయంలో అయితే వాళ్ళందరూ ఉంటారు. పైగా వీటన్నిటిని మించి హైలైట్ ఏంటి అంటే, ఒక మహిళ, వాళ్ళ ఇంట్లో పనిచేసే మహిళ, వాళ్ళ అమ్మ తరఫు చుట్టం, తన తల్లి వయసు కంటే పెద్ద ఆవిడ కాళ్ళ వెళ్ళబట్టుకుని బతిమలాడింది. బతిమలాడడం అంటే వద్దని, అంటే బతిమలాడడం అంటే ఎలా ఉంటది, ప్లీజ్ 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 అన్నట్లు ఉండదు కదా. ఇట్లాంటి వ్యవహారాల్లో కాళ్ళు గడ్డం పట్టుకుని ప్రాధేయపడితే కూడా అతని మనసు లొంగలేదు అంటే, తన తల్లి వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళతో అతను ఒక లైంగిక కార్యకలాపాలకి పాల్పడ్డాడు అంటే అంతకంటే పుచ్చిపోయిన
బ్రెయిన్ ఉండదు. ఇది ఒక రకంగా అది అతని వ్యక్తిగత విషయం అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇక్కడ 3,000 మంది జీవితాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 3,000 మంది దొరికిన వీడియోలే 3,000, దొరకని ఎన్నో ఉండుండొచ్చు కదా. మరి అసలు వీడు ఏం మనిషి అనే ఒక ప్రశ్న మొదటగా వస్తుంది. మరి కుటుంబంలో ఇతని గురించి తెలియలేదా? తెలుసు. అయినా ఈ కుటుంబం ఎలా ఉపేక్షించింది అనేది ఇప్పుడు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఆ తండ్రి ఏమంటాడు? అది ఎప్పుడో 4-3 సంవత్సరాల క్రితం విషయం అండి, ఇప్పుడు ఎలక్షన్స్ లో కావాలని తీసుకొచ్చారు బయటికి అని మాట్లాడుతున్నాడు. వాడు ఏం మనిషి అండి? అంటే 4 సంవత్సరాల క్రితం ఇది వాస్తవం అని చెప్తున్నావు నువ్వు, అంతేగాని కాదు అని అనలేదు అతను. చూడండి, వాళ్ళందరికీ తెలుసు. ఇదంతా తెలిసి కొడుకుని రోడ్డు మీద వేసుకోవడం ఇష్టం లేదు, అతన్ని మార్చుకునే ఉద్దేశము లేదు, అతను మారాలని కూడా వీళ్ళు అనుకున్నారని నేను అనుకోవట్లేదు. ఆ 3,000 మంది జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు. ఈ 3,000 మందిలో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారంట, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారంట. మరి వాళ్ళతో పెద్ద ఇలాకా కదా, తాత ప్రధానమంత్రిగా చేశాడు అంటే మరి ఆ ఇంటికి వచ్చిపోయే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరెవరు ఉన్నారో ఎవరికి తెలుసు. ఎవరి నిస్సహాయ పరిస్థితిని, ఎవరి వల్నరబిలిటీని అతను ఉపయోగించుకొని ఇలాంటి పనులు చేశాడు అంటే ఇంకా అతన్ని క్షమించటానికే వీల్లేదు. పైగా అతనేమంటున్నాడు? అవి మార్ఫింగ్ చేశారు అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే మరి వీళ్ళు ఏమంటున్నారు? మరి అలాంటప్పుడు మార్ఫింగ్ చేశారు అన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండి నిరూపించుకోవచ్చు కదా. నువ్వెందుకు జర్మనీకి పారిపోయావు? మరి ఇతను ఇక్కడ దాకా రావడం వెనకమాల బీజేపీ వాళ్ళకి తెలిసిన మరుక్షణము వాళ్ళు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? వాళ్ళు ఒక ఉన్నావ్ ఘటన గురించి పట్టదు వాళ్ళకి, ఒక హత్రాస్ గురించి పట్టదు, ఒక మణిపూర్ గురించి పట్టదు, వాళ్ళకి ఏం పట్టవు. ఏం జరిగినా పర్వాలేదు. వాళ్ళ సిద్ధాంతమే మనువాద సిద్ధాంతం. మనువాద సిద్ధాంతంలో ఒక స్త్రీ యొక్క కన్నీరు కానీ, స్త్రీ యొక్క స్థితి పరిస్థితి కానీ అవసరం లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పురుషుడు మాత్రమే కావాలి. అలాంటప్పుడు వాళ్ళు ఇట్లాంటివి అసలు ఏమవుతుందంట, ఇదో పెద్ద ఇష్యూనా అన్నట్టు ఉన్నారు వాళ్ళు. మరి ఈ బీజేపీ పార్టీలో ఉన్న మహిళలు కావచ్చు, జేడిఎస్ పార్టీలో ఉన్న మహిళలు కావచ్చు ఏం సమాధానం చెప్తారో చూడాలి. వీళ్ళైతే ఏమంటున్నారంటే కర్ణాటక మహిళా కమిషన్ కావచ్చు, కర్ణాటక స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే అతన్ని జర్మనీ వాళ్ళతో మాట్లాడి తెప్పించాల్సిన బాధ్యత పూర్తిగా మోడీదే. తెప్పించండి, మా రాష్ట్రంలో జరిగింది కాబట్టి మేము ఏం చేస్తామో చూపిస్తాం ప్రపంచానికి అంటున్నారు. నిజంగా కూడా చేయగలరు. కర్ణాటక స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అది దేశం మొత్తానికి ఆదర్శం. ఇప్పుడు ఎక్కడ వాళ్ళైనా సరే అసలు ఉమెన్ పర్స్పెక్టివ్ ఇష్యూస్ గురించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఎలా అమలవుతున్నాయి తెలియాలి అంటే కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో స్టడీ చేస్తారు. అంత బాగుంటాయి వాళ్ళు. నేను కూడా కర్ణాటక వెళ్ళి నేను MSW స్టూడెంట్గా కర్ణాటక వెళ్ళి స్టడీ చేసిన సందర్భం అనమాట. అంటే అక్కడ ఈ విడాకుల కేసులు కావచ్చు, లేదు అనుకుంటే ఈ భార్యలకి మెయింటెనెన్స్ ఇచ్చే విషయాల్లో కావచ్చు, ఎవరైనా మహిళలు కేసు వేసుకుంటే కనుక చాలా త్వరితంగా న్యాయం జరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడలాగా ఈ సంవత్సరం మెయింటెనెన్స్ కేసు వేస్తే 3-4 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్ వచ్చి అప్పుడు కూడా వచ్చి వాడు బలవంతుడు కాకపోతే మెయింటెనెన్స్ వస్తుంది తప్పితే వీళ్ళు మహా అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మెయింటెనెన్స్లు ఇప్పించరు. మన దగ్గర డబ్బులు లేని వాళ్ళ దగ్గర 10,000 ఉద్యోగం చేసేవాడి దగ్గర నువ్వు 5,000 ఇవ్వు, నువ్వు 3,000 ఇవ్వు, నువ్వు 2,000 ఇవ్వు అని మాట్లాడతారు తప్పితే. అంటే మన దగ్గర అంత బలహీనంగా ఉంటాయి మహిళలకు సంబంధించిన విషయాలు. కానీ కర్ణాటకలో బాగుంటాయి. కర్ణాటకలో అసలు ఆ ప్రజ్వల్ అనేవాడిని, ఆ జంతువుని గనక తీసుకుని వస్తే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఎందుకు ఇంత ఉదాసీనత ప్రదర్శించారు? దీనికి వాళ్ళ
సిద్ధాంతపరమైన ఆలోచనలు ఒక పక్క, రెండో పక్క వాళ్ళ రాజకీయ అవసరం ఉంది ఇక్కడ. వాళ్ళు జేడీఎస్తో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మోడీ ప్రధాని అవ్వటమే, కానీ వాళ్ళకి వేరే లక్ష్యం లేదు. ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, ఎవరికి తాకట్టు పెట్టినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ప్రజలకు ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా అవసరం లేదు, ప్రజలకి వీళ్ళు ఈ పెరిగిన పెట్రోల్ ధరలకి. అంటే బీజేపీ ఒక విషయం అనుకోండి, ఈయన ఆ మెంటాలిటీ ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఏదో ఆ కార్యక్రమం లైంగిక కార్యక్రమం చేశారు, మళ్ళీ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవడం, దాన్ని సేవ్ చేసుకోవడం, అదే అందరికి ఆశ్చర్యంగా ఉంది మేడం. అదేంటి అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలాంటి విషయాల్లో ఏదో సీక్రెట్ గా పెట్టుకుని వెళ్ళిపోతారు అని అనుకుంటారు జనరల్. కాదు కాదు, అతని మనస్తత్వం ఏంటి అంటే, అతనిదే కాదు చాలా మంది ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు చాలా మంది సైకాలజీ ఏంటి అంటే, ఆ రికార్డ్ చేసింది దగ్గర పెట్టుకుని వాళ్ళని పదే పదే హింసించటానికి, పదే పదే లోపరుచుకోవటానికి ఈ రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి, మనం ప్రజ్వలే కానక్కర్లేదు, మనకి ఇక్కడ కూడా ఒక మైనర్ బాలిక ఉంటది, ప్రేమ పేరుతోటి వీడు 4 కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్తాడు. అక్కడికి వీడి ఫ్రెండ్స్ 4-5 వస్తారు. వస్తే వాళ్ళు ఒక గ్యాంగ్ రేప్ లాగా జరగడము, దాన్ని వీడియో తీయడము, ఆ వీడియో వీళ్ళ దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని పద్దాకా రమ్మని చెప్పి అడగటము, మళ్ళీ ఈ సంగతి వేరే వాళ్ళకి తెలిసి వేరే వాళ్ళు కూడా ప్రయత్నం చేయటము, ఇదంతా ఒక ర్యాకెట్ లాగా జరుగుతూ ఉంటది. ఇది ఎందుకు ఇలా దాచుకోవడం వెనకమాల వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు ఉపయోగించుకోవటం కోసం ఇది ఉపయోగపడుతుంది తప్పితే ఏది ఏమైనా అండి, వాళ్ళు ఎందుకు దాచిపెట్టుకున్నా కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, బాధాకరమైన విషయం అసలు ఆ మహిళల పరిస్థితి ఏంటి, అసలు ఎంత బాధపడతా ఉండుంటారు. ఇవాళ ఇళ్లల్లో ఉన్న మహిళలు కూడా, గుట్టుగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులందరూ తెలిసిపోతుంది కదా. ఇది పబ్లిక్ అయిపోయింది. ఇది ఎలా అంటే ఫోన్లో వచ్చేస్తే ఒకళ్ళ దగ్గర నుంచి ముగ్గురు దగ్గర నుంచి 9 మందికి 9 అలా సర్క్యులేట్ అయిపోతుంది. ఇది అంతకంటే ఎక్కువ, ఇప్పుడు మన కరోనా వ్యాపించిన దానికంటే ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి. ఏంటి పరిస్థితి, వాడు కనీసం అసలు వాడి గురించి మాట్లాడాలంటేనే చెములో జర్లు పాగుతున్నాయి. ఎందుకంటే తన తల్లి కంటే వయసు ఎక్కువ ఉన్న ఆవిడ ని కోరుకోవడం కానీ, ఆవిడ ప్రాధేయపడితే పట్టించుకోకుండా తన పని తను కానిచ్చుకోవటం కావచ్చు, దానిని మళ్ళా రికార్డ్ చేసి మళ్ళీ బెదిరించటం కావచ్చు, ఇదంతా అసలు ఇన్ని క్రైములు చూసాం కానీ, మహిళలకు వ్యతిరేకంగా ఎంతో హింసను చూసాం కానీ, దీనంత హింసని మనం చూడలేదని చెప్పుకోవచ్చు. అయితే అతనికి ఉన్న ధైర్యం ఏంటి అంటే, మా తాత పిఎం, మా నాన్న రాజకీయ నాయకుడు, మా బాబాయ్ రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడిని, మమ్మల్ని ఏం చేస్తుంది వ్యవస్థలు, మనల్ని ఏం చేస్తాయి అని. ఇప్పుడు ఇవన్నీ చూసిన సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, ఓహో రాజకీయాల్లోకి వెళ్తే ఇంత లాభం ఉందన్నమాట, అంటే ఏం చేసినా వాళ్ళని రాజకీయాలు రక్షిస్తాయి అన్నమాట, రాజకీయ పార్టీలు రక్షిస్తాయి అన్నమాట అనే ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. అసలు ఇప్పుడు రాజకీయాల పట్ల ఎప్పటికే సరైన గౌరవం లేదు ప్రజల మధ్యలో. అసలు రాజకీయ నాయకుడు అంటే అసలు నమ్మదగ్గ మనిషి కాదు, విశ్వసనీయమైన వ్యక్తి కాదు, రాజకీయాలు విశ్వసనీయమైనవి కాదు అనే అభిప్రాయంలోకి ప్రజలు వెళ్ళిపోయిన ఈ రోజుల్లో ఇలాంటివి జరిగినప్పుడు సరియైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ప్రజలకు మీరు ఏ విధమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించగలుగుతారు? తీసుకోవాలి. తగిన చర్యలు తీసుకోవడమే కాదు, ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, అసలు ఏ పార్టీ వాడైనా ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకుని, నా పార్టీలో ఇలా లైంగికంగా వేధింపులు చేసిన వాడు లేడు అని చెప్పుకునే పార్టీ ఒకటి ఉందా ఇవాళ అనిపించేలాగా ఉంది. అసలు అంటే ఎక్కువ అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ రాజకీయాల రక్షణలో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే రాజకీయాలు ఎందుకు రక్షిస్తున్నాయి, ఇది మనం ప్రశ్నించాల్సింది. ఇప్పుడు అతను ఒక సామాన్యమైన పౌరుడు అనుకోండి, మనం ఎవరిని నిలదీస్తాము? వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని అతను
పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల్ని, పెళ్లి అయితే భార్య ఏం చేస్తుందిలే కానీ వాళ్ళైతే ఆన్సరబుల్ పీపుల్ గా ఉంటారు కదా. ఒక ఇల్లు అయితే ఒక ఆన్సరబుల్ ఇదిలో ఉంటది కదా. అవునండి. మరి అతని కేర్ ఆఫ్ అడ్రస్ ని బట్టి మనం మాట్లాడతాం కదా. మరి అలాంటప్పుడు రాజకీయాల్లో ఎందుకు నా రాజకీయ పార్టీలో ఇలాంటి జరగదు అని ఎందుకు రాజకీయ నాయకులు చెప్పుకోలేకపోతున్నారు? అది అతను ఒక వ్యక్తి కాదు కదా. అతను ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనుకోండి, ఏదో మారుమేల ప్రపంచంతో పెద్ద సంబంధ బాంధవ్యాలు చేసిన లేని కుటుంబం అనుకోండి, అతను మనం వేరే రకంగా డీల్ చేయొచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇట్లా చేయడాన్ని మనం ఏమాత్రం హర్షించే విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అలా ప్రతి రాజకీయ పార్టీకి ఒక అలారం మోగింది అనుకోవాలి. మీరు చెక్ చేసుకోండి, మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళని ఏం చేస్తారు మీరు వాళ్ళు ప్రజలకి చెప్పుకోవాల్సిన అవసరంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్పే బీజేపీ పార్టీ పొత్తులో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన అతను ఇంత దురాగతం చేస్తే అతన్ని వీళ్ళు క్షణాల్లో జర్మనీని రప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మాట్లాడితే పంపిస్తారు అతను తిరుగుటపాలో. ఆ కార్యక్రమం ఏమన్నా జరుగుతుందా లేదా ఇప్పుడు ఇది తేలవలసిన విషయం. పేరు కూడా చూడండి, ప్రజ్వల అని ఉందండి. ప్రజ్వల అంటే ఏంటి? వెలుగు. నేను అనుకోవటం బాగా వెలుగుతాడని. అంటే వెలిగాడుగా, ఇది కూడా వెలిగే ఒక రకంగా. మరి ఇంత ప్రపంచానికి తెలిసి మామూలుగా అయితే ఎన్ని చేస్తే, ఎన్ని గుళ్ళు కట్టిస్తే, ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని బళ్ళు కట్టిస్తే, ఎంతమందికి సేవ చేస్తే, ఏం చేస్తే, ఎంతమందికి నిత్య అన్నదానం చేస్తే ప్రజ్వల్ అనే పేరు ప్రపంచానికి తెలుస్తుంది. ఇవాళ తెలుగువాడు ఉన్న ప్రతి చోట ప్రజ్వల్ అనే పేరు మారుమవుతుంది. మరి పేరు తల్లిదండ్రులు పెట్టినందుకు పాపం ఎలా వచ్చిందని పేరు ఇలా వచ్చింది. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.